నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నావా? కాదు, నీ విలువ నీకు తెలియడం లేదు. నువ్వొక బంగారు గనివి. చూసేవాళ్లకు రాళ్ళు రప్పలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఆ రాళ్ల వెనకున్న బంగారం నాకు కనిపించింది. ఇంకా ఎంతకాలం వదినా? అదిగో వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది. రేపు నలుగురిలో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితికి మనం కారణం కాకూడదు వదినా. అందుకే పెళ్లి చేసేద్దాం. నాన్నగారు బతుకున్న రోజుల్లో కూడా సంధ్య గురించి చాలా బాధపడేవారు. నన్ను చూసి చాలాసార్లు అసహించుకునేవారు. నువ్వు చేసిన ద్రోహం మామూలుది కాదురా. నువ్వు క్షమించమని అడిగినా క్షమించలేనంత పాపం చేశావు. అది నీకు ఏదో ఒక రోజు తప్పకుండా తెలుస్తుందనేవారు. నాకు నిజంగా తెలుస్తుందమ్మా. సంధ్య మాటల్లో చేతల్లో ఆ బాధ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జన్మలో తను నన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదమ్మా. అత్తయ్య ఎంత ఫోర్స్ చేసినా సంధ్యకి ఇష్టం లేని ఏ పని చేయొద్దమ్మా. నిజంగా సంధ్య నన్ను క్షమిస్తే, అది నీకు మనస్ఫూర్తిగా తెలిస్తే మాత్రం నా తప్పు నేను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. ఈ ప్రపంచంలో నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోవాల్సింది ఇద్దరికి. ఒకటి సంధ్యకి, రెండు నాన్నగారికి. ఆయనకి కొడుగ్గా నేను ఏ రోజు నడుచుకోలేదు. నా తప్పు నేను తెలుసుకునేసరికి నాన్నగారి లేకుండా పోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే నేను మారాలి. ఆ మార్పుకి సంధ్య అవకాశం ఇవ్వాలి. సంధ్యకిష్టం లేనిది ఏ పని చేయనమ్మా. ఏంటి రఘు, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను రేఖ? ఏం చేసావా? సంధ్యకి సంజయ్కి పెళ్లి చేద్దాం అంటుంటే నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వే అడ్డుపడతావేంటి? నీకు బాధ్యత లేదా? ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయింది సంధ్య. ఆ తాళిబంధం లేకపోతే రేపు తన జీవితమేంటి? అసలు తండ్రిగా నువ్వు ఆలోచించవా? అటు చూస్తే స్నేహ వదిన అలాగే అంటుంది, ఇటు చూస్తే నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు. అసలేమైంది మీ ఇద్దరికి? నీకు సంజయ్ సంధ్యలకు పెళ్లి చేయాలని ఉందా లేదా? రేఖ, ఎందుక తొందరపాటు? ఇప్పుడేగా స్నేహ ఇంటికొచ్చింది. ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి గాని ఆవేశపడి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఆవేశపడుతున్నానా? ఇది ఆవేశం కాదు రఘు, తొందరపడటం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నిర్ణయం తీసుకోవాలి? అవతల ఆడపిల్లుంది. ఆడపిల్ల ఎంతసేపు? తీరిగ్గా దాని కోహ తెలిసాక అప్పుడు ఇద్దరి పెళ్లి గురించి ఆలోచిద్దామా? అది కరెక్టే చెప్పు. పెళ్లి చేస్తేనే వాళ్ళు భార్యాభర్తలవుతారా? అవును, పెళ్లి చేస్తేనే భార్యాభర్తలవుతారు. పెళ్లి కాకుండా సంసారం చేస్తే దాన్ని సమాజం అంగీకరించదు. రకరకాల పేర్లతో అనుమానిస్తుంది. ఆ అవమానాలు మన సంజ పడాలా? అది అవసరమంటావా? అవసరం లేదు, కానీ తల్లిదండ్రులుగా మనం సంజయ్ మనసును తెలుసుకోవాలి రేఖ. ఆ బాధ్యత మనకుంది. సంజయ్తో పెళ్లి అంటుంటే ఏం మాట్లాడలేదు కదా? నిజంగా తన మనసులో వద్దు అనుకుంటే వద్దు అని చెప్పేది కదా? ఆ మౌనానికి అర్థం అంగీకారమనే అనుకోవచ్చు కదా? మౌనం అంగీకారం కాదు రేఖ. ఆలోచిస్తే అందులో 100 అర్థాలు వెతుక్కోవచ్చు. మనకు నచ్చింది కదా అని తనకి పెళ్లి చేస్తే సంజయ్ జీవితం ఏం కావాలి? పెళ్లి లేకుండా అలా వదిలేస్తే సంధ్య జీవితం బావుంటుందేమో నువ్వే చెప్పు. సరే, కాసేపు నీ మాట ప్రకారమే సంధ్యకి ఇష్టం లేదు అనే అనుకుందాం. ఇష్టం లేని మనిషి అయితే ఆ రోజు సంజయ్ వచ్చి ఇంటికి తీసుకెళ్తాను అంటే సంధ్య ఎందుకు వెళ్తుంది? అలా వెళ్లాల్సిన అవసరం ఏమిటి? నిన్న మొన్నటి వరకు
సంధ్య గురించి పట్టించుకునేవాళ్లే లేరు. సంధ్య ఎక్కడికి పోయినా అవమానాలు తప్ప జీవితంలో ఏం సాధించుకుందే లేదు. రేపు పెళ్లి లేకుండా ఆ ఇంట్లో 100 ఏళ్లు బ్రతికినా ఆ ఇంటికి కోడలని అనిపించుకోదు. చూసేవాళ్లకి తనంటే చులకన భావం తప్ప గౌరవం మాత్రం ఉండదు. ఇప్పటి వరకు పడిన అవమానాలే జీవితమంతా ఎదురవుతూనే ఉంటాయి. సంధ్యకు నేను కన్నతల్లిని కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నాను. ఎవరవునన్నా కాదన్నా సంధ్య నా బిడ్డ. నా బిడ్డకు నేను న్యాయం చేయాలి, చేస్తాను. ఈ పెళ్లి జరగాలి, అంతే. సంజయ్ అయితే నేనే పెళ్లికి ఒప్పుకునేవాడిని రేఖ. కానీ అక్కడున్నది శిరీష. రేపు నిజంగా సంజయ్ వెనక్కొస్తే అప్పుడు ఏం చేయాలి? సంజయ్కేం సమాధానం చెప్పాలి? హాయ్. ఏంటి భయపడ్డావా? నేనే కారెక్కు. అవసరం లేదు, నేను వెళ్ళగలను. నీకు అవసరం లేదేమో, బట్ నువ్వు నాకు ఎంతో అవసరం. వచ్చి కారెక్కుతావా లేదా? లిఫ్ట్ తీసుకో, తప్పులేదు. రా. ఏంటి మరి మొహాడు పడుతున్నావు? ఓ, పరాయి వాళ్ళ కారు ఎక్కడం తప్పనుకుంటున్నావా? నేను పరాయి వాణ్ణి కావచ్చు, కానీ ఈ కారు మాత్రం నీదే. అవును శిరీష, నిజంగానే నువ్వు ఇచ్చిన 10 లక్షలతోనే ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను. దీని వెనకాల స్పాన్సర్డ్ బై సంధ్య అని రాసి బ్రాకెట్లో శిరీష అని రాపిద్దాం అనుకున్నాను. ఈ ఆడావిడిలో కుదరలేదు. ఏంటి రాయించమంటావా? ఏంటి పాపను స్కూల్లో దించేస్తున్నావా? పర్లేదు, సంధ్యగా బాగానే ఆ ఇంట్లో సెటిల్ అయిపోయావు. అయినా కోట్ల రూపాయల ఆస్తిని ఎవరికో రాసి నువ్వు ఇలా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది చెప్పు? అంతకంటే గొప్ప లైఫ్ ఉందా? సర్లే, నీ కష్టాలు నీవి, నా కంఫర్ట్ నాది. కాదంటానికి నేనెవరిని? ఎందుకు నా వెంట పడుతున్నావు? నీకు కావలసిన డబ్బు ఇచ్చాను కదా, ఇక నన్ను వదిలి. నేనేమి ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి రాలేదు. నా వల్ల ఓ తప్పు జరిగింది. ఓ పసిబిడ్డ అనాథయ్యింది. ఆ బిడ్డకి అమ్మలా మిగిలిపోదామని వచ్చాను, కానీ నేనెవర్ని మోసం చేయడానికి రాలేదు. నీ మంచి మనసు నాకు తెలుసు బంగారం. నువ్వు ఎవరికైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేవు. అందుకే నీకోసం నేను కూడా చాలా త్యాగం చేశాను. లేకపోతే కోట్లు కొడదాం అనుకున్నవాణ్ణి 1 కోటితోనే సరిపెడదాం అనుకుంటున్నాను. ఈసారి ఇన్స్టాల్మెంటు 20 లక్షలు. ఏంటి అలా చూస్తున్నావు? నేనేదో 20 కోట్లు అడిగినట్టు మొహం ఏంటి అలా పెట్టావు? నిజంగా నేను అడిగింది 20 లక్షలే బంగారం. నేనెక్కడి నుంచి తెచ్చివ్వాలి? నీ సీక్రెట్స్ నాకేం తెలుసు బంగారం? నాకు తెలిసింది ఒక్కటే, ఇదిగో ఈ సీక్రెటే. కాబట్టి నీ కష్టాలు నువ్వు పడు, డబ్బులు మాత్రం ఓ వారంలో సెటిల్ చేయి.
ఇది నీకు న్యాయం కాదు. నాకు అన్యాయమనే అనిపిస్తుంది. పాపం ఓ పసిపిల్లని అమ్మలేని అనాథన చేయడం చాలా అన్యాయం కదా. ఈ అన్యాయాన్ని మనం ఖండించాలి. వెంటనే నిజం చెప్పేద్దామా? ఏంటి టెన్షన్ పడ్డావా? నేనెందుకు చెప్తాను బంగారం? నా డబ్బులు నాకిస్తే నేను మాత్రం ఎందుకు చెప్తాను? కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. మీ ఇల్లు ఇంకొంచెం దగ్గరలోనే ఉంది. హలో, నన్ను కూడా లోపలికి రమ్మంటావా? ఇంటి దాకా వచ్చాను కదా, కాఫీ తాగి వెళ్తాను. వద్దులే, వారం లోపల డబ్బు రాకపోతే అప్పుడు వస్తాను. కాఫీ తాగడానికి కాదు, ఆ సీడీ కాపీ ఇవ్వడానికి. బాయ్. ఈసారి ఇన్స్టాల్మెంటు 20 లక్షలు. ఇప్పుడు నేనేం చేయాలి? పులి రక్తం రుచి మరిగినట్టు వాడు డబ్బు రుచి మరిగాడు. మొన్న 10, ఈ రోజు 20. రేపింకెంత అడుగుతాడు? ఎక్కడి నుంచి తేవాలి? ఎన్ని రోజులని వాణ్ణి మభ్య పెట్టాలి? ఇది జరిగే పనేనా? ఇక్కడుండకూడదు, వెళ్ళిపోవాలి. సంధ్యని నేను చంపిన నిజం తెలిసి ఆ పసిబిడ్డ కూడా నన్ను అసహించుకునేలోగా వెళ్ళిపోవాలి. సంధ్య, నీకిచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాను. నన్ను క్షమించు. సంధ్య, ఏంటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే, అదేం లేదత్తయ్య. నువ్వు చెప్పకపోయినా ఆ కన్నీళ్ళకి అర్థం నాకు తెలుసమ్మా. రేఖ వచ్చి అన్న మాటలు నీ మనసును గాయపరిచే కదమ్మా. నిజమేనమ్మా, నువ్వేదో సంధ్యలా వచ్చి పసిబిడ్డకి అమ్మ ప్రేమను అందించాలనే మంచి మనసుతో ఆలోచిస్తుంటే నీకు సంజయ్కి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో రేఖ అలా ఆలోచిస్తోంది. అది ఖచ్చితంగా నీకు ఇబ్బంది కలిగించేది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుసమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజమమ్మా, నేనెట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. లోకానికి నువ్వెవరో తెలియకపోయినా నాకు రఘు అంకుల్కి తెలుసు కదమ్మా. మేం ఖచ్చితంగా అడ్డుపడతాం. లేదంటే నేనిక్కడ ఉండాలనుకోవడం లేదు. నేను వెళ్ళిపోతానంటీ. ఈ ఇల్లు వదిలి నేను నా దారిన వెళ్ళిపోతాను. సంధ్య వచ్చేంత వరకు ఉంటానని మాటిచ్చాను, కానీ అంతవరకు నేను ఉండే పరిస్థితి లేదు. నేను వెళ్ళిపోతానంటీ. వెళ్ళిపోతావా అమ్మా? సరే, నీ ఇష్టం. నువ్వు వెళతాను అంటే కాదు అనే అధికారం నాకు లేదు. వెళ్ళమ్మా. కానీ నాకో సమాధానం చెప్పమ్మా. స్కూల్ నుంచి రాగానే గౌరీ అమ్మ ఏది అని అడుగుతుంది. తనకి నేనేం సమాధానం చెప్పాలో చెప్పి నువ్వు వెళ్ళమ్మా. రేపు మీ అమ్మ, అదే రేకొచ్చి
వదినా, నా కూతుర్ని నీకు అప్పగించి వెళ్ళాను కదా, నా కూతురెక్కడా అని అడుగుతుంది. దానికి ఏం చెప్పాలో ఓ సమాధానం చెప్పి వెళ్ళమ్మా. ఇవన్నీ మీరు చెప్పుకోవాల్సిన సమాధానాలు నన్నెందుకు అడుగుతున్నారు, నేనెందుకు చెప్పాలి అని నువ్వు అడగచ్చమ్మా. కాని మానవత్వంతో నా పరిస్థితి, ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి నిర్ణయం తీసుకోమ్మా. నువ్వు వెళ్తాను అంటే సరే అనలేను, ఉండిపోమ్మని చెప్పలేను. ఎందుకంటే నువ్వు ఎవరివో, ఏ పరిస్థితిలో ఇక్కడున్నావో నాకు తెలుసమ్మా. కాని నా మనవరాలు నువ్వు వచ్చాకే చాలా ఆనందంగా ఉందమ్మా. తనని కన్న తల్లి సంజయ్ ఎక్కడుందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు. కాని అమ్మ లేకుండా ఆడపిల్ల ఎదగటం ఎంత కష్టమో ఒక ఆడదానిగా అర్థం చేసుకోమ్మా. అలాగని నేను శాశ్వతంగా ఉండిపోమని అడగట్లేదమ్మా. సంధ్య వచ్చేంత వరకు ఉండమని అడుగుతున్నాను. ఎన్నో రోజులు కూడా అవసరం లేదమ్మా, తొందరలోనే తనొచ్చేస్తుంది. బిడ్డను వదిలే ఏ తల్లైనా ఎంతకాలం ఉంటుంది చెప్పు? వచ్చేస్తుందమ్మా. సంధ్య రాగానే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అప్పటిదాకా నేనెందుకుండాలి, వెళతాను అంటే నేను కాదనలేనమ్మా. కాని వెళ్ళి నువ్వు బయట ప్రశాంతంగా ఉంటాను అంటే వెళ్ళు. ఎందుకంటే నీ బాధ్యత కూడా నాకుందమ్మా. మాకు సంధ్యలాగే నువ్వు కూడా. చెప్పమ్మా, వెళతావా? నాకు తెలుసమ్మా, నువ్వు వెళ్ళలేవు. వెళ్ళగలిగే మనస్తత్వం నీది కాదు, నాకు తెలుసు. కానీ నువ్విక్కడుండటానికి భయపడుతున్నావు. ఎందుకంటే ఏ క్షణంలో అయినా రేఖ నీకు సంజయ్కి పెళ్లి చేస్తుందనేగా. మా మీద నమ్మకం ఉంచమ్మా. నేను రఘు అన్నయ్య ఉండగా నీకెటువంటి ప్రాబ్లం రాదు, రానివ్వం. మా మీద ప్రేమతో, అభిమానంతో నువ్వొచ్చావు. నీకు ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత మాది. భయపడకమ్మా. నాన్నా, అమ్మ సంధ్య, రామ్మా, కూర్చో. అమ్మ ఇంట్లో ఉందా? ఎవరూ లేరమ్మా, నువ్వు శిరీషగా మాట్లాడచ్చు. అమ్మ ఎక్కడికెళ్ళింది? గుడికెళ్ళిందమ్మా. ఓ అలాగా, నేను బయలుదేరుతాను, పనుంది. ఒక్క నిమిషం ఆగమ్మా. నువ్వు వచ్చింది సంజయగానా, శిరీషగానా? నువ్వు సంజయ్గా వచ్చుంటే కారణం చెప్తావు. కనీసం రేఖ ఇంట్లో లేదని చెప్పినప్పుడైనా నువ్వు శిరీషగా అయినా మాట్లాడాలి. అది లేదు. ఇప్పుడేమో పనుంది వెళ్ళిపోతానంటున్నావు. అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు?
ఏంటమ్మా అక్కడ నీకు ఇబ్బందిగా ఉందా? అక్కడ ఉండాలి అంటే నీకేమైనా కష్టంగా ఉందా? అటు సంజయ్ నుంచి గాని ఇటు రేఖ నుంచి గాని నీకేమైనా ఇబ్బంది ఎదురవుతోందా? అదేం లేదు. ఒకవేళ నువ్వు సంజయ్గానే ఉండిపోతే నీ భవిష్యత్తు ఏమవుతుందా అని భయపడుతున్నావా? పంపించేస్తానమ్మా. సంజయ్ కోసం వెతుకుతున్నాను. తను రాగానే నిన్ను పంపించేస్తాను. శిరీష, నీ భవిష్యత్తుకు నేను అడ్డురానమ్మా. నీకే ఆపద రాకుండా నేను చూసుకుంటాను. నాకు భవిష్యత్ అంటూ ఏదీ లేదంకుల్. నా జీవితం ఎప్పుడో ఆగిపోయింది. ఆ జీవితం కాదనుకున్న తర్వాతనే సంధ్యగా ఇక్కడికొచ్చాను. శిరీష, అసలేంటమ్మా నీ ప్రాబ్లం? అంకుల్గా కాదు, మీ నాన్నగా అడుగుతున్నాను. దయచేసి నిజం చెప్పు. అసలు నీకేం కావాలి? అడుగుతాను. అడిగాక మీరు మరోలా అనుకోవద్దు. నా అవసరం అలాంటిది. మీరు తప్ప నాకు మరో దారి లేదు. అలాగేనమ్మా. ఏం కావాలి? అది నాకు డబ్బు కావాలి. అంతేనా? దానికి ఎందుకింత ఆలోచన? ఎంత కావాలో చెప్పు. ఒక 20 లక్షలు